మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం రెసిపీ రాజు గారు? మెలన్ పెప్పర్ సలాడ్ అండి. మెలన్ పెప్పర్ సాలెడ్. ఎస్. ఓ, సో ఏంటి, వాటర్ మెలనా లేకపోతే మస్క్ మెలనా ఏంటి? వాటర్ మెలన్ అలాగే బెల్ పెప్పర్ కూడా యూజ్ చేస్తున్నాను దీంట్లో సలాడ్ లో. బాగుంటుంది, కొంచెం క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి మెలన్ పెప్పర్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెలన్ పెప్పర్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో సలాడ్స్ అంటే మనకు చాలా ఈజీగా క్విక్. యా. సో ఇక్కడ ఒక బౌల్లో పుచ్చకాయ ముక్కలండి. ఓకే, సో ఇది ఓన్లీ వాటర్ మెలన్ తో బాగుంటుందా రాజు గారు, లేకపోతే కర్బూజా అట్లా వేరే డిఫరెంట్ మెలన్? వాటర్ మెలన్ తోనే బాగుంటుంది. ఓన్లీ వాటర్ మెలన్. వాటర్ మెలన్ తోనే బాగుంటుంది. సో ఇది ఒక వాటర్ మెలన్ తోనే మనం కొంచెం ఆ ఘాట్ అనేది కూడా తీసుకోవచ్చు. సో అల్లం వేసినా లేకపోతే కొంచెం ఇలా క్యాప్సికమ్ లాంటిది ఏదైనా వేసినా. ఓకే ఓకే. సో దీనికి బాగా సెట్ అవుతుంది. ఓ, సో ముందుగా ఏంటంటే నేను ఇక్కడ గింజలతో తీసుకుంటున్నాను. గింజలు ఇష్టం లేని వారు కొంచెం సైడ్ లోంచి మనం కట్ చేసుకుని వాటిని పీసెస్ లా చేసేసుకోవచ్చు. గింజలతో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను గింజలతో పాటు తీసుకున్నాను. ఓకే. సో దీంట్లో గ్రీన్ క్యాప్సికమ్, సో కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి కలర్ క్యాప్సికమ్ వాడుతున్నాను. ఓకే ఓకే. ఎల్లో క్యాప్సికమ్. సో రెడ్ కూడా వాడవచ్చు, బట్ దీంట్లో మనకు మిక్స్ అయిపోతుంది. కొంచెం చిన్న చిన్నగా మనం చాప్ చేసుకుంటే బాగా కలిసిపోతుందండి, ముక్కకు అది బాగా పట్టేసుకుంటుంది. అంటే మరి ఎక్కువ కొంచెం పచ్చిగా తినలేని వాళ్ళైనా చిన్న పీసెస్ అయితే సో వాటర్ మెలన్ తో పాటు వెళ్ళిపోతుంది. సో కొంచెం బాగా కలిపేసి సో కాసేపు అలా పక్కన పెట్టేసిందండి. సో వాటర్ మెలన్ కి సో ఈ క్యాప్సికమ్ తాలూకు కొంచెం ఆ ఫ్లేవర్స్ పట్టేస్తే బాగుంటుంది. సో కాసేపు మనం అలా వదిలేసేయాలి. సో ఆ తర్వాత సీజనింగ్ చేసేసుకుంటే, ఎందుకంటే సీజనింగ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనం సర్వ్ చేసుకునే ముందు ఎప్పుడైనా సీజనింగ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా కలిపి పెట్టేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పౌడర్, సాల్ట్ అవన్నీ వేసేసుకుని సర్వ్ చేసేసుకోవాలి. ఓకే ఓకే అండి. రాజుగారు దాన్ని కాసేపు అలా పక్క నుంచి తరీలోగా మనం చిట్కా చూద్దాం. మామూలుగా వంట రూమ్ లో ఎక్కువగా వాడే వస్తువులు ఏంటి అంటే చాకు, కత్తెర ఇలాంటివే ఎక్కువగా వాడుతూ ఉంటాం. మరి ఇవే తొందరగా పదును కోల్పోతూ ఉంటాయి. మరి పదును కోల్పోకుండా ఉండాలి, అలాగే షార్ప్గా ఉండాలి అంటే వాడుకున్న తర్వాత వాటికి కనుక కాస్త ఉప్పు రాసి ఉంచినట్లయితే ఈ షార్ప్నెస్ అనేది అలాగే ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, సో సరిపోతుందా రాజుగారు? ఇంకా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి కొంచెం ఫ్రెష్ గా మనం క్రష్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో చాలా మందికి ఇట్లా వాటర్ మెలన్ లో పెప్పర్ పౌడర్ చల్లుకొని తింటాము అలవాటు ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది. ఫ్రెష్ ఘాటు చాలా బాగా తెలుస్తుంది. సో దీంట్లోనే ఉప్పు. ఓకే. సో వీటితో పాటుగా కొద్దిగా పుదీనా అండి. సో ఫైన్ గా చాప్ చేశాను. సో ఇట్లా మనం వేరే ఫ్రూట్ ఏదైనా కాంబినేషన్ లో ట్రై చేయొచ్చా రాజు గారు? పైనాపిల్ ట్రై చేయొచ్చండి. ఓకే. సో పైనాపిల్ కొంచెం బాగానే ఉంటుంది. లేదా కివితో కూడా ట్రై చేయొచ్చు, బట్ కివి కొంచెం మన కాస్ట్లీ ఎక్కువ కదా. అవునవును. ఏమన్నా కొంచెం అంటే వీటిలోనే మిక్స్ చేసేసుకోవచ్చేమో కదా, కావాలంటే ఒక ఫ్రూట్ కలిపేసేసి. అంటే మెయిన్ బేస్ వాటర్ మెలన్ తీసుకొని మిగతావన్నీ కొద్దిగా స్టార్ ఫ్రూట్, అలాగే పైనాపిల్ మీరు అన్నట్టు గ్రేప్స్ కానీ కొంచెం గ్రేప్స్ కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత స్ట్రాబెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు. యా. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే. ఆ క్యాప్సికమ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. ఎస్. అంటే వాటర్ మెలన్ కూడా కట్ చేస్తే మంచి ఆ ఫ్రూట్ స్మెల్ మనకి బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవును. సో క్యాప్సికమ్ మనం ఎంత సన్నగా చాప్ చేసుకోగలిగితే అంత బెటర్ ఏమో ఈ సాలెడ్ కి. ఎందుకంటే చాలా మంది కొంతమందికి పచ్చిగా తినాలన్నా కూడా అంత ఇష్టం ఉండదు కదా. కాస్త సాలెడ్స్ కొంచెం అలా తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ వెరైటీ. సో పైన కొద్దిగా పుదీనా. ఓకే, బాగుంది కలర్ఫుల్. ఓకే, మెలన్ పెప్పర్ సలాడ్ రెడీ. చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఓకే, సో మరి కార్వింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు? ఓకే,
పొటాటోతో చిన్నగా బేబీ ఆవుల్ టైప్ లో చేస్తాం. ఓకే, బేస్. ఓకే, సో ఇక్కడ ఐస్ పెట్టడానికి, సో వింగ్స్ అండి. ఓకే, ఒక సైడ్ కొంచెం జిగ్జాగ్, సో ఒప్పుకుంటే రెండు వైపులు కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పొటాటో దాంట్లోనే ఒక చిన్న పీసులు రెండు కట్ చేసేసి ఆ వింగ్స్ వెనకట్లా కొంచెం ఇన్సర్ట్ చేస్తే అది కొంచెం ఓపెన్ గా కనిపిస్తుందండి ఇలా. ఓకే, ఓకే. సో దీనికి బ్రింజాల్ తీసుకున్నాను, సర్కిల్స్, వీటిని లవంగంతో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో ఫైనల్ గా బీక్, సో క్యారెట్ లో తీసుకుంటున్నాను. ఓకే, దీనికి కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేసేద్దాం. సో రెండు కళ్ళ మధ్యలో రావాలి ఇది. ఓకే, ఓకే, సో రెడీ రెడీ అండి. చల్లగా ఉంటుంది ఆవులకి. Yes. ఓకే, ఓకే. మరి మెలన్ పెప్పర్ సాలెడ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెలన్ పెప్పర్ సాలెడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పుచ్చకాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మెలన్ పెప్పర్ సాలెడ్ రెడీ.